మనము గత వీడియోలో రవి, చంద్ర, బుధ, మంగళ గ్రహాల గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు ఈ వీడియోలో వాస్తుపరంగా వ్యాపారాలు చేసేటువంటి వారు, అంటే వాస్తుపరంగా ఏం చూసుకోవాలి వ్యాపారం చేసేటువంటి వారు. అయితే ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటిది గురు శుక్ర గ్రహాలు, ధనాన్ని ఇచ్చేటువంటి గ్రహాలు, ధనయోగాలు ఇచ్చేటువంటి గ్రహాలు కూడా న్యాచురల్గా కనుక గురు శుక్ర గ్రహాలు రాసుల్లో ఏదైనా పాడైనా కూడా కొంతది మనీ మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. వృషభ రాశి పాడైంది ఎక్కువగా మనీ మీద, తులారాశి పాడైంది మ్యాటరల్ లైఫ్ మీద. గురుగ్రహం కనుక పాడైనట్లయితే వాళ్ళకి సహజంగా కూడా ధర్మబద్ధంగా ఉండే లక్షణాలు కూడా చాలా మటుకు వాళ్ళు కోల్పోతూ ఉంటారు. అయితే ఇక్కడ అసలు ఈ గ్రహాలు ఎటువంటి వ్యాపారాలను ఇస్తాయి, ఆ వ్యాపారాలు ఇచ్చేటువంటి విషయంలో ఇంట్లో గురుగ్రహానికి ఉండేటువంటి స్థానం ఏంటి, శుక్రగ్రహానికి ఉండే స్థానం ఏంటి, దానికి సంబంధించిన రెమెడీ ఏం చేసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి అంశాలు చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, మొట్టమొదటిగా ఇక్కడ గురుగ్రహం గురించి తీసుకుందాం. గురువు అంటేనే టీచింగ్, ట్రైనింగ్, కన్సల్టెన్సీస్, అకౌంటింగ్ రిలేటెడ్, ఎవరికైనా ఏదైనా మార్గదర్శకం చూపించేది, గైడ్ చేసేది అన్నీ కూడా గురువుకు సంబంధించినవి. అది వేదం దగ్గర నుంచి మామూలు ట్యూషన్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా గురువే. అంటే మనకి తెలియజేసేవాడు, మన జ్ఞానాన్ని ఇచ్చేవాడు గురువు. గురువు అంటే ఏంటంటే అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు, చీకటి నుంచి వెలుగు వైపు నడిపించేవాడు. ఈ గురుగ్రహం కనుక మీకు జన్మజాతకంలో పాడై, వాస్తులో కూడా గురుగ్రహం పాడైనటువంటి గురుగ్రహం పాడైన గృహం అంటే ఏంటి, ఈశాన్యం పాడైతే గురుగ్రహం పాడైన. అందుకే మనకి శాస్త్రంలో ఈశాన్యే దేవతా గృహం చెప్తారు. మీరు ఈశాన్యంలో దేవతా గృహం కట్టుకోండి. అక్కడ మీరు కట్టుకొని కనుక మీరు చక్కగా మీరు ఏదైతే ఈ గృహ నిర్మాణ సంబంధించినటువంటి విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకుని ఉంటారు, ఖచ్చితంగా మీకు లైఫ్ అనేటువంటిది బాగుంటుంది అని చెప్తూ ఉంటారు. ఆ రకంగా గమనించుకున్నట్లయితే ఎప్పుడైతే ఈ గృహ సంబంధించినటువంటి విషయాలలో ముఖ్యంగా ఈశాన్యం పూర్తిగా మూసి ఉన్న, ఈశాన్యం బాగా పెరిగిపోయినా బాగా తగ్గిపోయిన, శాస్త్రంలో ఈశాన్యాన్ని ఈశామాన్యం పెంచమన్నారంటే చిన్న గింజంత పెంచమని చెప్పారు. మన వాళ్ళకి తెలియక పాపం ఫీట్లు పెంచేసేవండి, మాకు తూర్పు ఈశాన్యం బాగా పెరిగింది, అది ఉత్తర ఈశాన్యం బాగా పెరిగింది, ఈశాన్యం పెరిగింది పెట్టండి అంటారు. అదంతా కూడా ఏంటంటే మీరు తూర్పు ఈశాన్యం పెరిగిందని చూసుకుంటే ఆగ్నేయం తగ్గిపోద్ది, ఉత్తర ఈశాన్యం పెరిగిందని చూసుకుంటే వాయువ్యం తగ్గిపోద్ది. అలాంటప్పుడు ఏమవుతుంది, ఉత్తర ఈశాన్యం పెరిగింది ఓ అద్భుతం అనుకుంటాం, కానీ వాయువ్యం తగ్గిపోతే ఆ ఇంట్లో నివసించేటువంటి వారికి మానసిక రుగ్మతలు పెరుగుతుంటాయి, మెడికల్ పరంగా ఖర్చులు పెరుగుతుంటాయి, ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. అలా కాకుండా తూర్పు ఈశాన్యం పెంచేసాము కానీ తూర్పు ఆగ్నేయం తగ్గిపోయింది, అలాంటప్పుడు ఇళ్లలో స్త్రీకి అనారోగ్యం అవ్వడము, అదేవిధంగా ఇంట్లో డబ్బు నిలవకపోవడము, ఒక అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ వివాహం చేద్దామంటే కుదరకపోవడం జరుగుతుంది. ఇది ఖచ్చితంగా జరుగుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక మనం గురువు దగ్గరికి వద్దాం. ఇప్పుడు ఇంట్లో మీ గృహంలో ఈశాన్యం బాగుంది, మీ జన్మజాతకంలో కూడా గురు రాసులు ధనయోగాలు పట్టేవయ్యాయి అంటే మీ ధనాధిపతి కానీ, లాభాధిపతి కానీ, పంచమాధిపతి కానీ, భాగ్యాధిపతి కానీ, ఈ నాలుగుట్లో ఏదైనా వెళ్ళి గురుగ్రహ సంబంధంతో కనెక్టివిటీ ఉంది, మీకు నడుస్తున్న మహాదశలు కూడా బాగున్నాయి. అలాంటప్పుడు మీరు ఏదైతే వ్యాపారము, టీచింగ్, ట్రైనింగ్, కన్సల్టెన్సీస్ ఏవైతే చార్టెడ్ అకౌంటింగ్ రిలేటెడ్ ఇలాంటివి ఏవైతే మీరు ప్రారంభిస్తారో అవి అద్భుతంగా కలిసి వస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ ఈ గురువు యొక్క సంబంధించిన విషయంలో కూడా సర్వీస్ ఓరియంటెడా, ప్రోడక్ట్ ఓరియంటెడా చూసుకోవాలి. ప్రోడక్ట్ అంటే ఏంటి, నెయ్యి అమ్మడం గురువు సంబంధించినవి, పూజా సామాగ్రి స్టోర్స్ పెట్టుకోవడం గురువు సంబంధించిన, బంగారం గురువుకు సంబంధించింది. ఇక్కడ మీరు ఈ ప్రోడక్ట్కి సర్వీస్కి ఎలా ఉంటుందంటే, బంగారం షాపు బయట ఒక వ్యక్తి బంగారు నగల్ని తయారు చేస్తూ ఉంటాడు, తయారు చేసి మీరు ఇచ్చిన బంగారాన్ని మీకు సర్వీస్ చేసి పలానా ఆర్నమెంట్ కావాలంటే చేసిస్తే అది గురువు సంబంధించిన దాంట్లో పర్టికులర్గా అది సర్వీస్ ఓరియంటెడ్. అలా కాకుండా ప్రోడక్ట్ అంటే ఏంటి, గురువు రవి కనుక బాగున్నారు అప్పుడు మీరు బంగారం షాప్ పెట్టుకోవడానికి బాగుంటుంది, అంతేగాని సర్వీస్ ఓరియంటెడ్. దీన్ని ఎట్లా డిఫైన్ చేస్తాము, సర్వీసెస్ మూలంగా బాగుందా, ప్రోడక్ట్ మూలంగా బాగుందా అంటే 12వ స్థాన సంబంధాలు వస్తే సర్వీసెస్, 12వ స్థాన సంబంధాలు రాకుండా 4th హౌస్ రిలేటెడ్ సంబంధాలు వస్తే ప్రోడక్ట్ రిలేటెడ్. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఆస్ట్రాలజీలో సూత్రం. ఇక శుక్రుడు కూడా డైలీ మనీ అంటే మనకి రెగ్యులర్గా రొటేషన్లో ఉండే మనీని శుక్రుడుగా చూసుకుంటాము.
గురువు ఏంటంటే మూలధనము. బ్యాంక్ బ్యాలెన్స్ బాగుంది అంటే దాని అర్థం ఏంటంటే గురువు బాగున్నాడు అని అర్థం. బ్యాంక్ బ్యాలెన్స్ ఉండట్లేదండి, కొంతమంది అంటుంటారు చూసారా, ఏమిటోనండి ఎంత పని చేస్తున్నా సరే మాకు నిలబట్టలేదు, డబ్బులు నిలబట్టలేదు అని పాపం బాధపడుతూ ఉంటారు. అటువంటి వారికి గురుబలం లేదు అని అర్థం. సరే, ఇక శుక్రుడి దగ్గరికి వచ్చినట్లయితే శుక్రగ్రహం యొక్క బలం మీకు పెరగాలి అంటే ముఖ్యంగా ఆగ్నేయ దోషం ఉండకూడదు. ఆగ్నేయంలో బాత్రూమ్స్ కట్టుకోవడము ఇలాంటివి ఉన్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు ఎటువంటి వ్యాపారాలు పెడుతున్నా అది కలిసి రాకపోవడం మూలంగా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, గుర్తుపెట్టుకోండి. ఇక మరొక విషయం ఏంటంటే గమనించినట్లయితే ఇక్కడ ఈ వ్యాపార సంబంధించినటువంటి అంశాలలో ఎప్పుడూ కూడా శుక్రుడు అంటే మనకి ఆగ్నేయం పాడైంది, అప్పుడేమవుద్ది స్త్రీమూర్తి మూలంగానే కొంత వ్యాపారాలు దెబ్బతినడం జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు గోవులకి తీపి చపాతీలు పెట్టడము, గురుబలం పెరగడానికి గోవులకి కాస్త మీరు శనగలు తినిపించడము, లేకపోతే శనగలు దానంగా ఇవ్వడం పురోహితుడికి, లేదా అరటికాయలు తినిపించడం చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. శ్రీమాత్రే నమః.